తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అప్పుడే నా బిడ్డ పింగమగా వేసినాడు చనిపోవాలని. నా బిడ్డ నేనున్నా పిన్ని మీకు నేను తెలివినా ఒక పండితో లేదు రాదు నా బిడ్డకు. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం వేపూరుకోట పంచాయతీలో ఉన్నటువంటి కుటాకువాళ్ళపల్లిలో అంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి ఈ యొక్క గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. అంటే ఒకే గ్రామానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒక ముగ్గురు పిల్లలు కూడా యాక్సిడెంట్లో దుర్మరణం చెందడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ యొక్క వార్త విని తంబళ్లపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క పిల్లలందరూ కూడా స్నేహితుల దినోత్సవం రోజున రోడ్డు ప్రమాదంలో అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో చనిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి వెంకటేష్ అనేటువంటి ఒక వారి కుటుంబంతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు అంటే ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు తెలిసిండేది 7 గంటల కాడ తెలిసింది. మేము కూల్ చేసుకొని నా బిడ్డను పోయి ఎదుకలు చేయాలని అనుకున్నాము. నా బిడ్డ ఎట్లా అయిపోయినాడు. అంటే ఏం చేయాలనుకున్నాడమ్మా మీ అబ్బాయి, ఏం చేయాలనుకున్నాడు? తిరుపతిలో ఫస్ట్ ఆర్మీ చేర్చినాము. ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు. మళ్ళీ ఆడ బాగలేదు అని కదిరి చేరినాడు. ఆడ అన్నిట్లోనూ సెలెక్ట్ అయినాడు. మళ్ళా సంవత్సరం ఏమీ అతి గతి లేకుండా ఏమీ లేకుండా గమ్మన అయిపోయి జాబులు ఎత్తేసినారు. అప్పుడే నా బిడ్డ పింగమగా వేసినాడు చనిపోవాలని. మేమే ధైర్యం చెప్పినాము, పోతే పోనీ లేరా కూల్ చేసుకునేనే బతుకుతాము, ఇట్లయినా బాగుంటే చాలు స్వామి, నువ్వు ఏమి చిన్నమని చేసుకోవద్దు, మమ్మతో ఇసిపెట్టి ఎక్కడ పోవద్దు అని చెప్పినాము. అంటే ఇంతకుముందు చెప్పారమ్మా నాకు జాబ్ రాకపోతే నేను ఏమన్నా అయిపోతానని చెప్పి చెప్పాడని బిడ్డ? అని లేదు, పింగమగం వేసేసినాడు వాడు. అదే మాకు డౌట్ తట్టింది, ఏమన్నా అయిపోతాడేమో అని మా భయము. అట్లా అన్నాము, వానికి ధైర్యం చెప్పినాము, ఏమి అయిపోద్దునైనా మనం పని చేసుకొనైనా బతుకుదాము. మీకు ఎంతమంది బిడ్డలు తల్లి? ఓ కూతురు కొడుకు. అక్కకి పెళ్ళి అయిపోయిందా? అక్కకి పెళ్ళి అయిపోయింది. ఈ అబ్బాయి మాత్రం ఇంకా జాబ్ కోసం వెతుకుతున్నాడు. జాబ్ కోసం వెతుకుతూ ఇలా అయిపోయినాడు. మా ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాడు. దిక్కులేని వాళ్ళని చేసేసి వెళ్ళిపోయినాడు నా కొడుకు. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది మీ తమ్ముతో మీకు అనుబంధం ఏ విధంగా ఉండేది? అనుబంధం ఇద్దరు జంటగా ఉంటుంది. నా తమ్ముడు వెళ్ళిపోయా, నన్ను ఒకటి చేసి ఆర్మీ కావాలని ఎంతో ఆశతో ఉండా. నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసినారు. సికింద్రాబాద్లో అప్పుడు ట్రైన్ కానీ తగలబెట్టారు. అప్పటి నుంచి మనకి ఆర్మీ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. వారికి కోరిక ఆర్మీలోనే చస్తే బతికితే దాంట్లోనే బతకాలా, 3-4 జాబ్ చేసినా కానీ 4వ రోజు ఆర్మీలోనే చావాలి అని డిసైడ్ అయ్యారు. అట్లాంటిది నా తమ్ముడు ఈ పొద్దు ఇట్లా అయిపోయినాడు. నన్ను వదిలేసి నా తమ్ముడు వెళ్ళిపోయినాడు. అయింది, వానికి హార్ట్ ప్రాబ్లం ఉంది. బెంగళూరు నుంచి వచ్చినాం మేము. ఎట్లయింది మనోజ్ గారు ఫస్ట్ బిడ్డే సార్, అంత దూరం ఉన్నాక వచ్చి ఎందుకేమో బెంగళూరులో ఉండండి. శనివారం మధ్యాహ్నం వచ్చినాడు. ఈ ఊరి పిల్లవాడు పిలిచినాడు అంటే పోయినాడు. బండితో లేదు కూడా రాదు మనకి.
6 గంటల వరకు వాడి ఇంట్లోనే ఉన్నాను. వాడు పిలిచాలి ఏమైనానే గుండాపురిలో నా మనవడు బతుకుతాడా బతకడని అంటే 20 ఏళ్ళు అయినాక ఇప్పుడు చంపేసినాడు దేవుడు. 20 సంవత్సరాలన్నీ చూసి బాగా నా మనవనికి శరణ్ లేదనుకుంటే వాడు కూడా కాదు నా బిడ్డ. నేనున్నా పిన్ని మీకు నేను తెలివినా ఒక పండితో లేదు రాదు నా బిడ్డకు. అన్యాయంగా పండ ఎక్కువైనాడబ్బా. అంత తెలివి ఉన్నాడబ్బా. నేనున్నా మీకు ధైర్యం అనేవాడబ్బా. అట్లా వాడిని అన్యాయం చేసేస్తా. తరుణ్ సార్ నా కొడుకు పేరు. తరుణ్ సార్ 10th ఫస్ట్ ఇయర్ సార్. సార్ ఏం చేయలేదు సార్, కూలి పని చేసుకుంటాము. నాకు తెలియదు సార్, నేను లేదు సార్. మండికి పోయినాం సార్. దిన్నం మండికి వచ్చాడు వాడు కూడా. నిన్నేమో వాళ్ళ అన్న వచ్చినాడు అని బెంగళూరు నంక నిలిచిపోయినాడు సార్. నిన్న వచ్చిండ్లా సార్, ఇంటికాడే ఉన్నాడు. నాకైతే తెలియదు సార్, నేను లేను, మండికి పోయినాను. అబ్బాయి ఏం జరిగిందే తెలియదు. ఎవరు ఫోన్ చేసినారు సార్, మండీలోకి ఫోన్ చేసినారు. అక్కడ వర్క్ చేస్తా అంటే ఫోన్ చేస్తే వచ్చేసిన సార్. బెంగళూరు మొదలపల్లికి వెళ్ళిపోయినాను నేను. ఇంటికాడ చేద్దామే సార్, ఏం చేసేది లేదు. 2 కొడుకులు. తరుణ్ కేశవ. జాబ్ చేస్తాను. ఇక్కడ బెంగళూరులో చేస్తా. ఈ నడంలేనా చేరిండేది అంతా. ఈ నడంలేనా మేము కూలి పని చేసుకుంటాం సార్. మాకు కూలి చేస్తేనే జరిగేది, లేకుండా జరగదు సార్. ఏమన్నా సహాయం చేయండి సార్. మా ఇంటికి చెవులు వినిపించవు సార్. వికలాంగులు అయిపోయినాడు సార్. ఏం బొత్తుగా చెవులు వినిపించవు. ఏమైనా సహాయం చేయండి సార్ మీరే. తిరుపతికి పోయినాము, తిరుపతిలో అన్నీ రాసుకున్నారు. వచ్చింది మళ్ళీ ఇలా సార్. మా ఇంటికి అసలు చెవులు వినిపించవు. మేము కూలి చేసుకుంటాము. కూలి చేస్తే తినాలా, లేకుంటే లేసా. మాకు మా పరిస్థితి అంతే. మండీలో కూలి చేసుకుంటాము. మా ఇంటికాడ ఆవును మేపుకుంటాడు అంతే సార్. చెవులు బొత్తుగా వినిపించవు. వికలాంగులో చనిపోయినాడు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే 3 పిల్లలు వారి స్నేహితులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బాబు, అంటే మీరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. మీ పేరు? గణేష్. ఏం జరిగింది నిన్న? దాన్ని క్రాస్ చేద్దామని చూసినారంట, బ్రేక్ కొట్టి అది స్కిడ్ అయ్యి పడిపోయినారు. మేము పోయాలకొని పడిపోయినారు. మీరు అందరూ కలిసి వెళ్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత మీరు? మేము వెళ్ళాలకొని పడిపోయినారు. అంటే ప్రాణం ఉండిందా అప్పటికి? లేదు, పూర్తికి వెళ్ళి. ఓకే. సో హెల్మెట్లు ఎవరు వాడలేదు? లేదు, హెల్మెట్లు ఎవరు. మీరు కూడా వెనకాల లేదు. ఒకవేళ హెల్మెట్ ఉండింటే అవకాశం ఉండిండు. అసలు తలకి ఏమైంది లేదు, అది ఎంత బాడీ మీద పోయింది. మాది మొలకల్చెరు మండలం వేపూర్ కోట గ్రామం, కుటాగోల్పల్లి విలేజ్ అండి. ఆదివారం రోజు నైటు పెద్దపాలెం బ్రిడ్జ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మా ఊరు నుంచి 3 పిల్లలను దుర్మరణం చనిపోవడం జరిగింది. సో దాంట్లో 3 వ్యక్తులు తరుణ్ కుమార్ అని చెప్పి ఇంటర్ కంప్లీట్ చేసుకొని బెంగళూరులో కంపెనీలో పనిచేస్తుండే. అక్కడ సరిపోక వీలు లేక హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేక ఇంటికి వచ్చేసి మొలకల్చెరులో టమోటా మండీలో కూలి పని చేసుకుంటుండే. ఆదివారం రోజు వాళ్ళ అన్న వచ్చినాడని చెప్పి ఇంటి దగ్గరే ఉండే. వాళ్ళ నాన్న వచ్చి చెవిటిగా వికలాంగు. వాళ్ళ అమ్మ కూడా కూలి పని చేస్తేనే ఇల్లు నడుస్తుంది. ఆవును ఒకటి పెట్టుకొని వాళ్ళ నాన్న జీవనం గడుపుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు ఆర్మీ ట్రైనింగ్ పోయి ఆ పిల్లోడు కూడా జీవనం ఏంది లేక చదువు అంతా మధ్యలో అయిపోయి పిల్లోడు ఏ విధంగా అనేది కూడా చేతికి అందించిన కొడుకు చేయి దాటుకోవడం జరిగింది. ఇంకో వ్యక్తి వెంకటేష్ అనే పిల్లోడు, ఆ పిల్లోడు కూడా ఆర్మీలో జాబ్ చేయాలని వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి 1 రూపాయి కష్టపడి తిరుపతి, కదిరి అంటూ ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లలో చూపించి ట్రైనింగ్ చేపించి చదివించి ముందరికి తీసుకొచ్చినా కూడా కరోనా టైంలో సికింద్రాబాద్లో రైలు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కరోనా వచ్చి అప్పుడు ఉన్నింది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం లేదు గవర్నమెంట్. అందరితోటి ఆ పిల్లోనికి వయసు అయిపోయి తను చేస్తా ఉండే కోర్స్కి వయసు మించిపోవడం వల్ల డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడు కొంచెము ఫ్యామిలీ తోటి కొంచెం ఆ పిల్లోడు నలుగురిలోకి రావడం, నలుగురితో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఇంకో పిల్లోడు మనోజ్ కుమార్ అని చెప్పేసి పిల్లోనికి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉండే. చిన్నప్పుడు ఆపరేషన్ చేయించి
వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి నిలువెత్తు డబ్బు పెట్టి మనిషిని బిడ్డను ఇంట్లో సాకోవడం జరిగింది. వాళ్ళకు 2 కూతుర్లు 1 కొడుకు. ఉన్న ఒక కొడుకు కోల్పోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా దిగ్భ్రాంతితో గురవుతుంది. వాళ్ళ అమ్మ నాన్ననైతే చూసే విధంగా అయితే మా వల్ల కావడం లేదు. ఆ పిల్లోడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నాడు. ఇంజనీరింగ్ అయిపోయి నా బిడ్డ సంపాదిస్తాడు, నన్ను పోషించగలుగుతాడనే ఆశలు ఎన్నో పెట్టుకున్న వాళ్ళ అమ్మ నాయనని వాళ్ళ చెల్లెళ్ళ ఆశలన్నీ దుర్వినియోగం అయిపోయింది. ఎలాగైనా గవర్నమెంట్ వాళ్ళకు సహాయం చేయగలరు అని గవర్నమెంట్ను కోరుతున్నాము.